నానా సాంబా, వీళ్ళు ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చారు. నమస్కారం. మన దేశం అన్నా మన సాంప్రదాయం అన్నా ఎంతో ఇష్టం. ఈ అమ్మాయి అయితే 3 ఏళ్ల పాటు కూచిపూడిలో ఉండి మన డాన్స్ కూడా నేర్చుకుందిట. తెలుగు అర్థం కావటమే కాదు, బాగా మాట్లాడుతుంది కూడా. వీళ్ళ వివాహం కూడా మన సాంప్రదాయం ప్రకారం మన దేశంలోనే చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లికి కావాల్సిన పట్టుచీర కొనుక్కోవాలని తన కాబోయే భర్తని ఇక్కడికి తీసుకొచ్చింది. చూపించు. రండి. అరసు అనే అన్న కళ్యాణ పొడవాడు. సరేనా? మీరు గుడి చూసారా? లేదు. అది కూడా నేనే చూపిస్తాలేండి. All these are supposed to be the special marriage sarees. What are those sarees? అవన్నీ 50,000 నుంచి ₹1,00,000 పైన విలువ ఉండే చీరలమ్మా. 1 lakh? Is it saree or gold? ఇట్స్ బోత్. ఇట్స్ a saree with gold. అవి బంగారు తీగలతో నేసిన చీరలు. ఇంతకంటే ఖరీదైన ఉన్నాయి. రండి చూపిస్తాను. రండి. మా నేతలో నీతి ఉంటుంది, మా రేటులో నిజాయితీ ఉంటుంది. ఈ చీర చూసారమ్మా? Yeah. తమిళనాడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం ఆర్డర్ చేసిన చీర. Okay. గత నెల 15 రోజులుగా మా వాళ్ళు ఎంతో నిష్టగా ఉపవాసాలు చేసి మరీ నేస్తున్న చీర ఇది. దీని ఖరీదు 2,15,000. ఆ చీరలో నంబర్ 1 క్వాలిటీ జరీ 6 కేజీలు, పట్టు 6 కేజీలు, 1/2 కేజీ వెండి తీగలు, అలాగే 200 గ్రాములు బంగారం ఉంటాయి. ఆ చీర మొత్తం బరువు 18 కేజీలు. కానీ కట్టుకుంటే ఆ బరువే తెలియదు. అదేనమ్మా మా కంచిపట్టు చీరల స్పెషాలిటీ. బంగారు దారాలు అలా తయారు చేస్తారు. రండి. దట్ ఈస్ 24 క్యారెట్ గోల్డ్. ఆ చీరకి బార్డర్ని ఈ బంగారు దారాలతోనే అల్లుతాం. It's amazing. మీకు కావాలంటే ఆర్డర్ చేయండి, మీ పెళ్లికి నేసిస్తాం. No. I don't want. నేను డబ్బు సంపాదించాక ఆర్డర్ చేస్తాను. Now I'll take 1 marriage saree. రండమ్మా. కంచిలో మొత్తం 1000 గుళ్ళు ఉన్నాయి. ఈ కాంచీపురాన్ని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని కూడా అంటారు. ఇండియా మొత్తంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఈ కంచిపీఠం. ఇక్కడి శక్తి రూపం కామాక్షిదేవి. మొదట్లో అమ్మవారు నరబలులు కోరేదట. ఆవిడ ఆగ్రహాన్ని తగ్గించి ఆ ఆచారాన్ని పోగొట్టడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీయంత్రాన్ని స్థాపించి ఆమెని శాంతింపచేశారు. అదేనమ్మా శ్రీయంత్రం. కంచి అనగానే గుర్తొచ్చేది బంగారు బల్లి, వెండి బల్లి. బల్లి మీద పడితే అరిష్టం అని మన హిందూ శాస్త్రంలో రాసింది. ఈ బంగారు బల్లిని, వెండి బల్లిని తాకితే ఆ అరిష్టాలు పోతాయి. Is it? ఎస్. సో హౌ ఇస్ ఆర్ కంచి? Beautiful. నువ్వు ఇచ్చిన చీర కంటే నీ మాటలు, నువ్వు చూపించిన కంచి కంటే నువ్వు కంచి గురించి చెప్పిన పద్ధతి బాగా నచ్చాయి. We never forget these moments. థ్యాంక్ యూ.